ఈ హై స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇక్కడ చదవాలంటే ఓ అదృష్టం, అడ్మిషన్ వచ్చిందంటే ఓ పండగే. అలాంటి హై స్కూల్ 2022 నుండి మూతపడింది. ఆ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఓ మంత్రి నడుము కట్టారు. పూర్వ వైభవం తీసుకొచ్చి ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలని కంకణం కట్టుకున్నారు. ఇక అనుకున్నదే తరువాయి. ప్రతినిత్యం ప్రతిరోజు విఆర్ హై స్కూల్ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. జిల్లా ప్రజలు శబాష్ అనే విధంగా మంత్రి పనితీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇంతకీ ఆ హై స్కూల్ ఏ జిల్లాలో? స్కూల్ అభివృద్ధికి నడుం బిగించిన మంత్రి ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. సేవలందించిన వెంకయ్య నాయుడు, దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న అపోలో హాస్పిటల్ అధినేత, రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా విధులు చేపట్టిన ఆనం రామనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నతమైన పదవులలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు నడిబొడ్డున ఉన్న విఆర్ హై స్కూల్లో చదివిన వాళ్లే. మరి అంత గొప్ప చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ 2022వ సంవత్సరంలో మూతపడింది. ఎయిడెడ్ స్కూల్స్ మెయింటెనెన్స్ చేయలేమంటూ నాటి జగన్ గవర్నమెంట్ చేతులెత్తేయడంతో వేలాది మందికి ఉజ్వల భవిష్యత్తు అందించిన విఆర్ హై స్కూల్ కనుమరుగైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విఆర్ హై స్కూల్ పై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగైనా విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కోట్ల రూపాయలతో విఆర్ హై స్కూల్ ను మంత్రి నారాయణ అద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా విఆర్ హై స్కూల్ అంటే ఓ భారీ కార్పొరేట్ హై స్కూల్ కి కాలేజీలకు ధీటుగా తయారు చేశారు. ఫర్నిచర్, కంప్యూటర్స్, ల్యాబ్స్, గ్రంథాలయం, ప్లే గ్రౌండ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సౌకర్యం కల్పించారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే విఆర్ హై స్కూల్ పెట్టిన భిక్షాని మంత్రి నారాయణ మీడియా సమావేశంలో ఎన్నోసార్లు చెప్పారు. ఈ హై స్కూల్లో ప్లే క్లాస్ నుండి 9వ తరగతి వరకు ప్రస్తుతం క్లాసులు నడపడానికి సర్వం సిద్ధం చేశారు. వచ్చే సంవత్సరం నుండి 10వ తరగతి కూడా క్లాసులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్లే క్లాస్ నుండి కూడా 9వ తరగతి వరకు కూడా ప్రతి క్లాస్ రూమ్ లో ఫర్నిచర్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంతో విలువైన నాణ్యతమైన ఫర్నిచర్ కనిపిస్తుంది. పిల్లలు కూర్చోవడానికి కొత్త రకమైన కుర్చీలు, టేబుల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి 50 మంది విద్యార్థులకు సపరేట్ గా భోజనం చేయడానికి డైనింగ్ రూమ్స్, అలాగే అక్కడే తాగటానికి, వాష్ చేసుకోవడానికి మినరల్ వాటర్స్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి రూమ్ లో కంప్యూటర్ ఏర్పాట్లు చేశారు. ఇక ప్లే గ్రౌండ్ విషయానికి వస్తే అద్భుతంగా తయారు చేశారు. బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఆటల కోసం ప్రత్యేకంగా గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ప్లే క్లాస్ నుండి 3వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ మొత్తం కూడా అద్భుతంగా పచ్చని గడ్డితో అద్భుతంగా దర్శనమిస్తుంది. విద్యార్థులు ఆడుకుంటూ కింద పడిపోయినా గానీ ఎలాంటి దెబ్బలు తగలకుండా అద్భుతంగా పచ్చటి గడ్డితో గ్రౌండ్ తయారు చేశారు. మంత్రి నారాయణ కుమార్తె కూడా అభివృద్ధి పనులపై పదే అధికారులతో మాట్లాడుతూ పనులు వేగవంతం కావడానికి తీవ్రంగా కృషి చేశారు. విఆర్ హై స్కూల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన మంత్రి నారాయణకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు మన నారాయణ సార్ కొత్తగా కట్టిస్తున్న విఆర్సి స్కూలు చాలా ఆధునికంగా కట్టించారు. ఆయన కార్పొరేట్ స్థాయిలో ఈ స్కూల్ని కట్టడం, అది కాకుండా హైదరాబాదు, బెంగళూరు సిటీస్లో పెద్ద సిటీస్లో కట్టే విధంగా ఈ స్కూల్ని పేద పిల్లల కోసం కట్టించారు. లాస్ట్ గవర్నమెంట్ 22లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ అన్ని తీసేశారు. చాలామంది మాలాంటి వాళ్ళు, మేము కూడా ఎయిడెడ్ స్కూల్ చదివిన నేను కూడా, అట్లాగే చాలామంది మంచి స్థాయిలో ఉండేవాళ్ళు, ఈరోజు రాజకీయ నాయకులు ఉన్న అందరూ ఆ ఎయిడెడ్ స్కూల్లోనే, ఆ విఆర్సి స్కూల్లోనే అందరూ చదువుకున్న వాళ్ళు. వీళ్ళందరూ అక్కడి నుంచి స్థాయి పెంచుకుంటా వాళ్ళు కొంతమంది పొలిటికల్ నాయకులు లేరు, కొంతమంది డాక్టర్లు లేరు, కొంతమంది లాయర్లు లేరు, కొంతమంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు అందరూ. ఈరోజు ముఖ్యంగా నెల్లూరులో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక అద్భుతమైన స్కూల్ని
ప్రారంభించటం జరిగింది. గతంలో 2022లో ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూసివేశారు. ఆ ఎయిడెడ్ స్కూల్లో పనిచేసే టీచర్స్ అయితే కానీ, ఆ ఎయిడెడ్ స్కూల్కి వెళ్ళే పిల్లలైతే కానీ చాలా బాధపడ్డారు. మరలా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం నెల్లూరులో పొంగూరు నారాయణ గారు మంత్రిగా అయిపోయినాక తిరిగి ఆ విఆర్సీని ఆయన అడాప్ట్ చేసుకొని తిరిగి స్కూల్ని ఓపెన్ చేయటం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే ఇక్కడ రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులు మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు ముందుగా ఆయన సంస్థలే విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు అయినా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నెల్లూరులో విఆర్ కాలేజీలో చదివాడు కాబట్టి ఆయన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ అవన్నీ కూడా చేశాడు కాబట్టి ఆయన విఆర్ స్కూల్లోనే మళ్ళీ స్కూల్ని పునఃప్రారంభించి, అంటే 2014-19లో ఆల్రెడీ స్కూల్ని రన్ చేశాడు. తర్వాత వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని మూసివేయడం జరిగింది. మళ్ళీ దాన్ని పునఃప్రారంభించి 15 కోట్ల వ్యయంతో బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు నారాయణ స్కూల్సే కాదు, చైతన్య కాదు, లేకపోతే ఏ స్కూల్స్ను కూడా ధీటుగా, కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా బ్రహ్మాండంగా కూడా ఆ స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేసి, ఆ విఆర్ స్కూల్ని డెవలప్ చేసి అక్కడ సుమారుగా 1050 అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగరంలో ముఖ్యంగా పాసి పని చేసుకునే వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, బీడీలు చుట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులకు వెళ్ళే వాళ్ళ విద్యార్థుల్ని వాళ్ళకి మంచి భవిష్యత్తు చెప్పించి మంచి చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి ఆట వస్తువులతోటి, మంచి డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేసి ఉదయం పూట బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం పూట లంచ్, రాత్రి ఈవినింగ్ స్నాక్స్, ఫ్రీ బస్సు, ఫ్రీ స్కూలు, ఫ్రీ డ్రెస్సులు, ఫ్రీ షూస్ అన్నీ ఏర్పాటు చేసి పేద విద్యార్థుల కోసం ఈరోజు ఒక మంచి స్కూల్ను తయారు చేస్తున్నాడు. మన రాష్ట్రంలోనే ఆ స్కూలు ఒక మోడల్ స్కూల్గా తయారు కాబోతుంది. ఆ విఆర్ హై స్కూల్ మూలపడిపోయి ఉంటే గతంలో ఆయన ఉన్నప్పుడే వాళ్ళందరూ కూడా ఆనాడు ఇంటర్ అది ఒక కాలేజీని పెట్టి అక్కడ కూడా స్థానికంగా నెల్లూరు జిల్లాలో ఉన్న కొంతమందికి, అదేవిధంగా వాళ్ళకు కాకుండా ఇంకా రాష్ట్రంలో ఉన్న కొంతమందిని కూడా తీసుకొచ్చి ఒక విద్యను ఏర్పరిచి తన విద్యార్థులని, తన టీచర్స్ని అందరినీ పెట్టి అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో మంచి స్టడీస్ని చేసి వాళ్ళందరికి కూడా ఎంతో మంచి పొజిషన్స్ కల్పించిన నాయకుడు పొంగూరు నారాయణ గారు. మొత్తానికి విఆర్ హై స్కూల్ తిరిగి ప్రారంభం కావడంపై నెల్లూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.